నమస్తే అమ్మా. నమస్తే కన్నా. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒరే లవ్ లేదు ఇది అంతే అవసరం చూసుకున్నా కానీ ఒరే కొడుక ఒరే ఒరే అమ్మ నువ్వులో బతకాలి కదా చెప్పిండ్రా ఏనా చెప్పాను. ఇంత పెద్ద ఎవరో ఒంటరి పెట్టాలంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఏ ఊరు అన్నది? విజయవాడ. విజయవాడ పక్కన తణుకుందా? తణుకులు అన్నీ కొన్ని బ్యాంక్ నా కొన్ని లవ్ మ్యారేజ్ చేసుకుని వాడు 50 కోట్లు మోసం. లవ్ మ్యారేజ్ చేసుకొని పోయినాడు బ్యాంక్ నా కొడుకు. ఎలా లవ్ చేస్తారు? ఎలా నవ్వంగా పెట్టి ఒరే ప్రశాంత్ ఉన్నీరా ప్రశాంత్ పార్క్ వచ్చాను. రే ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు లవ్ మీది? ఉప్పలో డ్యూటీ చేసి ఆటో డ్రైవింగ్ చేసేటప్పుడు మా సీఏ గారు లవ్ పుట్టిందా? అట్లా ఏం లేదా, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఒక కొడుకు పుట్టినాక ఇక్కడికి వచ్చినప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు మా ఉప్పలో లైన్ వేసాడా? అంత లేదు, వాడే బ్యాంకులో ఉరకాలు కూర్చొని చదువుతున్నాను ఇన్ఫాన్తున్నాను. అతనెవరో నాకు తెలియక బాగున్నాడు, మంచిగా ఉన్నాడు. అంత అనుకో అబ్బాయి కూడా కృష్ణ అబ్బాయే, వాళ్ళ నాన్న మిలిటరీ అతను. వాళ్ళు వచ్చి పక్కన కూర్చున్నాడు. ఆయమ్మా బాగున్నా. పేరేంటి? ఆడి పేరేంటి? వాడా మర్యాద మాట. సార్ పేరేంటి? సార్ పేరేంటి మీకు? సంతోష్. సంతోష్ సంకనాడా. ఎందుకని? 5 ఏళ్ళు కమలు చేసి వాడు నా మంచిగా ఉన్నా, నాతో ఉన్నప్పుడు అందరూ మంచిగా లవ్ మ్యారేజ్ లేదు. అంత అవసరం చూసుకున్నావు. లవ్ కానీ లేరు ఈ తెలంగాణ, అంత గొద్దు తెలంగాణ లేరు. కళ్ళాల పోతూ వస్తున్నా ప్రభుత్వం మాట్లాడుతున్నా. ఒక్కటే కొడుకు చాలా హ్యాపీ, నాకు బంగారం కొడుకు ఇచ్చారు. ఒరే కొడుకా, లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఏం చెప్తారు? దమ్ము వస్తుంది. ఒరే కన్నా, ఒరే కన్నా, ఒరే కన్నా మాకంటే వయసు పెద్దగా అయింది. సో హాయ్ బ్రదర్. హలో హాయ్. సో లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద నా ఒపీనియన్ అంటే ప్రేమ మీద నా అభిప్రాయం, అంతే కదా. నాకు తెలిసి ప్రేమ అనేది ఏంటంటే ఇది ప్రేమ అనేది పాలు లాంటిది అనమాట. పాలు ఎందుకని పాలతో పోల్చావు? పాలని బాగా ఉడకబెడితే ఏమొస్తుంది? మేగడ వస్తుంది. మేగడని కరిగిస్తే ఏమవుతుంది? మళ్ళీ ఏమవుద్దా? ఇంకా బాగా కరిగిస్తే ఏమవుతుంది? ఇంకా మజ్జిగ అవుతుంది, పెరుగు అవుతుంది, ఇంకా రకరకాలుగా అంటే వెన్న అవుతుంది, జున్ను అవుతుంది, రకరకాలుగా పోతా ఉంటుంది. ఇట్లా ప్రేమ అనేది కూడా అంతే. ప్రేమ అనేది స్టాండర్డ్గా పర్మనెంట్గా ఉండదు, అది కరిగిపోతూ ఉంటుంది అంతే. కావాలంటే నువ్వు అసలు చూసుకో, ప్రేమ అనేది ఎవరైనా లైఫ్ లాంగ్ ఎవరన్నా ఒకరిని ప్రేమిస్తారా? ఎవరిని ప్రేమించలేరు. కాబట్టి ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఎవరిని ప్రేమించడం కష్టమే. ఎవరిని ప్రేమించలేరు. ఏదో ఒక 6 నెలలు 7 నెలల సంవత్సరం అంతే, లాస్ట్ అంతే. ఇంకా అయితే మరి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, లవర్స్ డే ఆ రోజే బ్లాక్ డే కూడా ఉంది. సో ఈ రెండిట్లో నువ్వే సెలబ్రేట్ చేసుకుంటావు? లవర్స్ డే సెలబ్రేట్ చేద్దాం, అది కూడా చేద్దాం, ఏముంది, 2 చేద్దాం. ఆ బ్లాక్ డే కూడా చేద్దాం. కరెక్ట్ లే, దేశం కోసం వాళ్ళు ఆర్మీ వాళ్ళు చనిపోయారు, అది ఒక రకంగా బాధగానే ఉంది. కానీ ఈ రోజే పెట్టడం అది కాస్త బాధగా ఉంది. ఎందుకంటే అంటే ఈ రోజే పోయారు పాపం. అదొక ప్రేమ, ఏముంది, అదొక ప్రేమ. అంటే మన దేశం కోసం చచ్చిపోయారు కదా, వాళ్ళది ప్రేమే, ఇది ప్రేమే, అది ప్రేమే. కుమార్ అయితే మరి గేమ్ చేంజర్ అయితే 50 కోట్లు వస్తాయి అన్నావు, అది కొంచెం అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయిపోయింది. సో దాన్ని తీసి పక్కన పెట్టేద్దాంలే. నేను చూసినప్పుడల్లా అదే గుర్తొస్తుంది. అందరు నీ వల్లే సినిమా పోయింది అంటున్నారు, ఏం చెబుతావు మరి? 1,00,000 కోట్లు 50,000 కోట్లు వస్తాయని చెప్పా. అందరు నీ వల్లే సినిమా పోయింది అంటున్నారు సగం మంది, ఏం చెబుతావు? అదంతా ఒట్టి అబద్ధం. అది నా వల్ల సినిమా పోవడం ఏంది కదా. నాలాంటి వాళ్ళు మొరగతా ఉంటారు, పోతా ఉంటారు. నాలాంటి 100 రకాలుగా 100 మాటలు డిసప్పాయింట్ అయ్యావా? 50 కోట్లు రాలేదని? 50,000 కోట్లు 1,00,000 కోట్లు వస్తాయని అనుకున్నా. దానికి చాలా బాధపడ్డా. ఎందుకంటే నేను రామ్ చరణ్కి మెగా ఫ్యాన్, నేను పెద్ద ఫ్యాన్. నేను ఎక్స్పెక్టేషన్స్ చేసావు వస్తాయని, ఎక్స్పెక్టేషన్తో చేసా. సినిమా బాగా ఆడుతుందేమో, ఆ సినిమా లాభపడాలి, ఆ సినిమా హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ అందరూ బతకాలని నేను చెప్పా. పాపం అట్లా 50,000 కోట్ల అభిమానంతో చెప్పాడు, బట్ కానీ ఎమోషనల్ అయిపోతున్నాడు అనమాట. ఇది ప్రతి ఒక్కళ్ళు అన్నప్పుడల్లా. సో నువ్వు ఏడవకు, అట్లానే చెప్తారు. మనసులో కొంచెం బాధగా ఉంది. ఒక పక్క నిన్ను చూస్తుంటే ఇంకో పక్క కోపం వస్తుంది, నిన్ను చూస్తుంటే ఎగిసి ముఖం తనేద్దాం అనిపిస్తుంది. సో ఫైనల్ గా ఏం చెప్తావు? లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? అది ఏంటంటే కాపురం చేసే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. కాబట్టి ఏంటంటే నువ్వు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా మొగుడు పిల్లలు ఏం చేయాలి? భార్య అయినా భర్త అయినా కాస్త భయభక్తులతో కాపురం చేయాలి, అంతేగాని
నాది లవ్ మ్యారేజ్లే, నేను మధ్యలో పోతా, నాకు అరేంజ్ మ్యారేజ్లే, నాకు ఎక్కువ ఉంది, వీడు తక్కువ ఉంది, నాకు ఆస్తులు ఎక్కువ, మా వాళ్ళు పెద్దోళ్ళు వీడిని లేపేస్తారు అనుకుంటే మనమే చేయలేము. అది ఈడైనంతే, అబ్బాయినంతే, అమ్మాయిని చంపిడు, ఇంకెవరైనా ప్రేమించడం, నువ్వు ఆకర్షణ పడడం, వేరే అమ్మాయి మీద ఆకర్షణ పెంచుకొని అంత ఫేకే. కానీ నిజంగా ఎవడు ప్రేమిస్తాడా? నిజంగా ఎవడు ప్రేమించడు? ప్రేమ అనేది ఏం లేదంటావు. ప్రేమ అనేది ఏంటంటే అందంగా ఉన్న రోజు ఆకర్షణగా ఉంటుంది, అందం పోయిన తర్వాత ఎవరిని ప్రేమిస్తాడో? ఎవరిని ప్రేమించారు. నిజమైన ప్రేమ ఎవరిది? తల్లిదండ్రులది మాత్రమే. అవును, తల్లిదండ్రులు మన కోసం ప్రాణాలే, అంతే కదా. మన కోసం తల్లిదండ్రులు ప్రాణాలు ఇస్తారు, లెక్క చేయరు. మన కోసం ఆస్తులు ఇస్తారు, మనకి ఎంతో డబ్బు ఇస్తారు, మనకు అన్నం పెడతారు, మనకేమైనా దెబ్బ తగిలితే పాపం చూసి ఏడు చేస్తారు, తట్టుకోలేరు అసలు. అదే ప్రేమించిన అమ్మాయి ఏదో కొద్ది రోజులు ఫిగర్ బాగుంటే ఏడస్తదేమో, తర్వాత దొబ్బిరా అంటది, ఇంకోటి ప్రేమిస్తుంది, ఓడిని పట్టుకుని ఏడస్తుంది. కాబట్టి ఏంటంటే నిజమైన ప్రేమ తల్లిదండ్రులది మాత్రమే. ఓకే కుమార్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నేను మీ జాకిర్ హుసేన్. సో మరి కొద్ది రోజుల్లో అయితే వాలంటైన్స్ డే వచ్చేస్తుంది అనమాట. సో అదే రోజు బ్లాక్ డే కూడా వస్తుంది. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారో అడిగి తెలుసుకుందాం పబ్లిక్ని. సో ప్రస్తుతం మనతో ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. సో హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. వ్యాలెన్స్ డే వస్తుంది కదా, సో నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ అన్నారు కదా, ఇది చాలా పెద్ద పదం అన్న. లవ్ గివ్స్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. ఏంటంటే చాలా మంది చచ్చిపోతారు కదా అన్న. ఇప్పుడు లవ్ అనేది ఒక డ్రామా అయిపోయింది అన్న, ఇంతకు ముందు లాగా లేదు. ఇంతకు ముందు అంటే ఒక అమ్మాయిని లవ్ చేసినామంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కొన్ని కట్టుబాట్లు ఉంటుంటే, లైక్ వర్జినిటీ కన్నా దేనికన్నా కొంచెం అరే ఇట్లా వేరే వాళ్ళతో ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కొన్ని సాంప్రదాయాలు ఉండే. ఇప్పుడు ఏంటంటే సాంప్రదాయాన్ని మొత్తం తిరిగి రాసేసి రోజుకు ఒకరితో తిరగొచ్చులే, లైక్ లివింగ్ రిలేషన్ అని చెప్పేసి అది ఇది సంథింగ్ ఏదో పెట్టేసేసి. కానీ ఇప్పటి కాలంలో అసలుకి లవ్వే లేదన్న. లవ్ మీద ఇంత చిన్న ఒపీనియన్ ఉందనంటే, గుడ్ ఒపీనియన్ ఉందనంటే అస్సలకే లేదు. ఎందుకనంటే ఎంతో మందిని చూస్తున్నాం, అమాయకమైన అబ్బాయిలని చంపే, లైక్ లవ్ చేసి చనిపోవడాలు. అంటే అబ్బాయిలు కూడా చీట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. అబ్బాయిలు ఒక 10% చీటింగ్ చేసే వాళ్ళు ఉంటారేమో అన్న, కానీ అమ్మాయిలు 90% చీటింగ్ చేసే వాళ్ళు ఉండరు. సో అక్కడ మనం రేషియో చూసుకుంటే అమ్మాయిలకు ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఈ అమ్మాయిలకు కూడా ఈ చట్టాలు లైక్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నాయని చెప్పేసి మేము ఏం చేసినా నడుస్తాయి, మమ్మల్ని ఎవడేం చేయలేడు, పోలీస్ స్టేషన్కి పోతే అబ్బాయిలకే పడుతుంది అని చెప్పేసి ఇలాంటివి ఉన్నాయి కదన్న. సో వీళ్ళని ఇది అడ్వాంటేజ్గా తీసుకొని లైక్ అబ్బాయిలని లైక్ మోసాలు చేయడం అయినా ఏ చేయడం అయినా జరుగుతుంది. ఎందుకు ఎవడు వెళ్ళినా సరే పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే ఏయ్ అమ్మాయిదే నెగ్గుతుంది, అబ్బాయిది నెగ్గదు అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడతారు కదన్న. సో చట్టం కూడా వీళ్ళకి కొంచెం ఫేవరబుల్ అయిపోయి అడ్వాంటేజ్ ఇస్తారు అని చెప్పేసి నా ఒపీనియన్ అన్నది. ఓకే, అంటే 50-50 అని చెప్పుకోవచ్చులే బ్రదర్. మరి అమ్మాయిలు అంటే మాత్రం నేను మాత్రం అసలు యాక్సెప్ట్ చేయను. బంగారంలా చూసుకునే వాళ్ళు, అలానే చాలా నమ్మకంగా ఉండే అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు ఈ సొసైటీలో. సో సరే, లవ్ మీద నీ ఒపీనియన్ చెప్పే. సో అదే రోజు బ్లాక్ డే కూడా ఉంది కదా, సో బ్లాక్ డే గురించి ఏం చెప్తావు? బ్రో, వ్యాలంటైన్స్ డే జరుపుకోకుండా బ్లాక్ డే జరుపుకోవడం చాలా బెస్ట్. ఎందుకనంటే ఒక ఆర్మీ వానికి పుట్టినప్పటి నుంచి నేను ఆర్మీ కావాలని చెప్పేసి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ప్రకారం వెళ్తాడు, చావడానికి వెళ్తున్నాను తెలుసు, దేశాన్ని కాపాడాలి, మన ప్రాణాలు పోయినా ఏం కాదని చెప్పేసి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అంతగానం సాక్రిఫైస్ చేసి ఆఖరికి ప్రాణం పోతున్నా సరే జై భారత్ మేరా భారత్ మహానే అని చెప్పేసి అట్లాంటి వాళ్ళ గురించి ఆలోచించాలి వ్యాలంటైన్స్ డే గురించి. అంతేగాని ఈ దిక్కుమాలిన ప్రేమ గురించి ఆలోచించేసి అంతమంది పెద్ద పెద్ద సోల్జర్స్ చనిపోతారు. ఎందుకు? వాళ్ళకి ఏమన్నా బలిసా? మన దేశం గురించే కదా. అరే నేను చచ్చినా సరే వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ వైఫ్ పిల్లలు అందరు సంతోషంగా ఉండాలి, లైక్ ఒక ఫ్యామిలీని నా ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీలో చూసుకోవచ్చు అని చెప్పేసి ఇంతగానం ఆలోచించి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని అట్లా ఆర్మీకి వెళ్ళడం. దీని గురించి ఆలోచించుకోకుండా మనం వ్యాలంటైన్స్ డే పిల్లని పక్కన ఉంటే ఎవరికైనా పిల్ల పక్కన ఉంటే అరే నా ప్రపంచమే నా పక్కన ఉంది అనుకుంటాడు. కానీ ఆర్మీ గురించి లైక్ వాళ్ళు దేవుళ్ళు అన్న, మనకు కనిపించని దేవుళ్ళు వేరు, కనిపించే దేవుళ్ళు ఆర్మీ అన్న. సో ఈ రెండిట్లో అయితే బ్లాక్ డే జరుపుకుంటా అంటావు నువ్వైతే? నేనే కాదన్నా, ప్రతి ఒక్కడు లవ్వర్ ఉన్నా సరే, ఆయనకి పెళ్ళం ఉన్నా సరే, ఎవడున్నా సరే బ్లాక్ డేనే జరుపుకోవాలి. ఎందుకనంటే అరే ఈ 365 days నీ పెళ్ళంతో నువ్వు హ్యాపీగా ఉంటావు. ఆ హ్యాపీగా ఉండడానికి కారణం ఎవరు? ఆర్మీ వాళ్ళే కదా. లైక్ నిన్ను వాళ్ళు చచ్చిపోయినా సరే అరే నీ పిల్లల్ని కాపాడదాం అని చెప్పేసి అంత క్రియేటివ్ థాట్ తోని వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ డేని జరుపుకోకుండా వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం చాలా దరిద్రం అన్నది ఒక. సో హాయ్ బ్రదర్. సో వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, సో లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ గొప్పదే అన్న, దాన్ని చెడగొట్టపోతే. ఎందుకని లవ్ గొప్పది?
లవ్ గొప్పదే కన్నా, మనం ఎక్కడో పుట్టుంటాం, ఆమె ఎక్కడో పుట్టుంటుంది, ఇద్దరి మధ్యలో లవ్ అనే కాన్సెప్ట్ కలిసి మన ప్రేమ పుట్టి వాళ్ళతో జీవితాంతం ఉంటాయి, అది వారదన్నా. లవ్ గొప్పదే. దాన్ని ఏంటంటే ఇప్పుడు లవ్ కూడా ఎట్లా అయిపోయిందంటే బిజినెస్ ఉందా, నీకు డబ్బు ఉందా, అది కూడా బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు సొమ్మున్నోనే లవ్ చేయాలి, సొమ్మున్న అమ్మాయినే లవ్ చేయాలి, అట్లా కూడా అది అయిపోయింది. అట్లా చెడగొట్టేయాలి. అదే రోజు బ్లాక్ డే కూడా ఉంది కదా, సో ఈ రెండిట్లో నువ్వే సెలబ్రేట్ చేసుకుంటావు? నా మ్యారేజ్ అయిపోయింది, నేను 2 సెలబ్రేట్ చేసుకుంటా. నేను మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటా. ఓకే, అయితే మ్యారేజ్ అయింది అంటున్నావు కదా, సో లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? నేను లవ్ మ్యారేజ్ చేసిన, నేను బాగానే ఉన్నా, నేను హ్యాపీగా ఉన్నా అన్న. కష్టాలు సుఖాలు అన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు కష్టం రాగానే మనం వదిలేసింది అనుకో అమ్మాయి, అది ఎప్పుడు దండగ. అది అరేంజ్ మ్యారేజ్ అయినా దాన్ని ఏమంటారో లవ్ మ్యారేజ్లో అయినా. కానీ మనతో పాటు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఉందంటే మనతో పాటు జీవితాంతం ఉంటుంది, అది అమ్మలాగా. ఓకే, లవ్ మ్యారేజ్ అంటున్నావు కదా, సో లవ్ మ్యారేజ్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళావు, ఆల్రెడీ మ్యారేజ్ కూడా అయిపోయింది అంటున్నావు కాబట్టి, సో మీ మధ్య మెయిన్ ఒక బాండ్ ఏదైనా ఉందంటే ఏదని చెప్తావు? అదే లవ్ కదన్నా, బాండే లవ్ కదా. లవ్ లేకుండా ఎట్లా మ్యారేజ్ అయితే? సో ఆ బాండింగ్ గురించి ఏం చెప్తావు? అదేనన్నా బాండింగ్ మీన్స్ తన గురించి ఏం చెప్తావు? ఎట్లా నన్ను అర్థం చేసుకుంటది, నాకు కోపం వచ్చినా కోపం వచ్చినా ఒకళ్ళు ఇద్దరిలో ఒకళ్ళు సర్దుకుపోతాం. అట్లా ఉంటేనే లవ్ అట్లా ఉంటుంది. లేదు నీ కోపం రాగానే నాకు కోపం అవుతుంది, అది లవ్ కాదు. ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గుతూ ఉండాలి కదా, అది. ఓకే, అయితే ఈ మధ్య కాలంలో అసలు లవ్ అన్నా కానీ, ఒకవేళ అమ్మాయిని ప్రేమించాలన్నా కానీ చాలా భయపడుతున్నట్టు చెప్పుకొస్తున్నారు యూత్ అంతా, సో ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఏం జరిగిపోతుందంటే లవ్ లో కూడా నీ దగ్గర డబ్బున్నోడినే ప్రేమించు, డబ్బున్న అమ్మాయిని ప్రేమించు అని మనకి ఇంటికాడ కొంచెం ఫోర్స్ఫుల్ ఇంటి దాకా వెళ్ళిపోతుంది లవ్. అట్లా అవుతాం వల్ల ఇప్పుడు అది కూడా మార్కెటింగ్ బిజినెస్ అయిపోయింది అంతా. లవ్ అంటే ఆ అబ్బాయిని ప్రేమించా, ఆడికి డబ్బు ఉంటే ఓకే చేసుకో, అట్లా అయిపోయింది. సో ఎప్పుడన్నా మీ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది? నాది ఇప్పుడు నా 10 years పెళ్ళి అయ్యి కూడా 5 years. 5 years అవుతుంది. సో మరి సక్సెస్ఫుల్ గా లీడ్ అవుతుందా? లీడ్ అవుతుంది అన్న, లీడ్ అవుతుంది. అందుకే హ్యాపీగా ఉన్నా చెబుతున్నా కదా. ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఏం చెప్తావు? ఒకళ్ళు అసలు నాకు జరిగింది వాళ్ళకి జరగదన్న. వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో నెగిటివ్ జరిగినా దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి. ఏదైనా చిన్న తప్పు జరిగింది అనుకో, అదే మన మనసులో తలుచుకుని ఉంటే మన జీవితం అసలు సాగదు. నెగిటివ్స్ పాజిటివ్ అన్నీ వస్తూ ఉంటాయి. నెగిటివ్స్ దాటుకుంటూ వెళ్ళిపోతే మన జీవితం పాజిటివ్ అయింది. ఇన్స్పిరేషన్ ఒకటి ఇన్స్పిరేషన్ జరగకూడదు అన్న. ఆడికి జరిగింది మనకు జరగాలని రూల్ ఏముంది? ఇప్పుడు నీకు కూడా జరిగింది, నాకు కూడా జరిగింది. మనం మ్యారేజ్ ని అమ్మాయిని ప్రేమించి మ్యారేజ్ వరకు తీసుకెళ్లకుండా స్టార్టింగ్ లోనే ఎండ్ చేసేస్తున్నారు అనమాట. సో అట్లా నేను ఇన్స్పిరేషన్ ఇప్పుడు మిమ్మల్ని మీది మ్యారేజ్ వరకు వెళ్ళింది, సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో చాలా మంది అట్లా సగంలో వదిలేసేసి ఇప్పుడు అలా చేస్తే ఇద్దరికి లాసే కదా. అది సగంలో వదిలేస్తే మంచిది, మళ్ళీ పెళ్లి దాకా వెళ్ళిపోయిన తర్వాత వదిలేయటం ఇంకా చెడ్డది కదా. అంటే చిన్న చిన్న వాటిలో అవును, వాళ్ళు లవ్ చేద్దాం అన్న. అదే నేను అంటున్నానంటే వాళ్ళు లవ్ చేద్దాం అనుకున్నారు, వాళ్ళు మ్యారేజ్ దాకా తీసుకెళ్దాం అనుకున్నారు. చిన్న దానికి వదిలేసారంటే అసలు పెళ్ళి అనేది సక్సెస్ అవదాలకి. ఇక్కడ వదిలేకపోవడం వల్ల వాళ్ళిద్దరే బాధపడతారు, ఫ్యామిలీ దాకా వెళ్దాం. పెళ్లి దాకా వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ కూడా బాధపడిపోతుంది కదా ఏదన్నా అయితే. ఇప్పుడు 100 మ్యారేజ్లో 70% సక్సెస్ అవుతున్నాయి అన్న, 30% విడిపోతున్నారు. అది కూడా అయిపోయింది మన కల్చర్. కొన్నాళ్ళకి అయ్యేటప్పటికి అమ్మో పెళ్లి చేసుకుంటున్నారు అనే రేంజ్కి వెళ్ళిపోతాం. పెళ్లి చేసుకోవట్లేదు, పెళ్లి చేసుకుని ఉండట్లేదు. ఏంటంటే ఇప్పుడు అంత ఇదైపోయింది అన్న. ఇద్దరు సంపాదిస్తున్నారు, నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు, నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, అంత ఇది అయిపోయింది కదా.